రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, బస్టాండ్ల లాంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఛార్జింగ్ పోర్ట్ల ద్వారా ఈ మోసానికి పాల్పడుతున్నారు. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మీ ఫోన్లోకి వివిధ మాల్వేర్ల ద్వారా చొరబడతారు. యూఎస్ ఛార్జింగ్ పోర్ట్లు కేవలం ఛార్జింగ్ మాత్రమే కాకుండా డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీంతో హ్యాకర్లు యూఎస్బీ పోర్ట్ల ద్వారా ఫోన్లలోకి చొరబడి సమాచారం మొత్తాన్ని సేకరిస్తున్నారు. ఈ సమాచారంతో డబ్బులు కొల్లగొడుతున్నారు. ముందుగానే హ్యాకర్లు పబ్లిక్ యూఎస్బీ పోర్ట్స్ లేదా కేబుల్ను హ్యాక్ చేస్తారు. ప్రయాణికులు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మాల్వేర్లను పంపించి ఫోన్లోని సమాచారాన్ని తెలుసుకుంటారు. దీని ద్వారా ఫోన్లలోని సమాచారం మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నారు. వినియోగదారులకు తెలియకుండానే కేబుల్స్, పోర్ట్లలో దాచిన చిప్ల ద్వారా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మీరు ఈ దాడి బారిన పడకుండా ఉండాలంటే సొంత ఛార్జర్ లేదా కేబుల్ ఉపయోగించండి. మీ యూఎస్బీ పోర్టర్ బదులుగా ఎలక్ట్రికల్ సాకెట్ నుంచి నేరుగా ఛార్జింగ్ పెట్టుకోండి. యూఎస్బీ డేటా లేదా బ్లాకర్ను ఉపయోగించండి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు డేటా బదిలీకి అనుమతి ఇవ్వద్దు. మీ మొబైల్ సాఫ్ట్వేర్ను అప్డేటెడ్గా ఉంచుకోండి. ఇటీవల జ్యూస్ జాకింగ్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మంది దీని దారిన పడి డబ్బులు పోగొట్టుకోవడంలో ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు సైబర్ పోలీసులు.